Hey friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఆగస్టు 17కి సంబంధించినటువంటి వాక్య భాగం మొదటి సమూయేలు 9వ అధ్యాయం. సౌలు కథ. సౌలు జీవితం నుండి కూడా మనం 4 పాఠాలు నేర్చుకొనగలం. ఏంటి? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి సమూయేలు 9వ అధ్యాయం మొదటి 21 వచనం చదువుకుందాం. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సొరోరుకు జననమైన అబీయేలు కుమారుడు నగు కీషు అను బెన్యామీనుడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. హెడ్ అండ్ షోల్డర్ అబవ్ అంటారు ఇంగ్లీష్లో. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధబములను వెదకమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షా దేశమున సంచరించగా అవి కనబడలేదు. తరువాత వారు షలీము దేశమును దాటి సంచారం చేసిరి కానీ అవి కనబడకయుండెను. బెన్యామీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదాము రమ్ము, గార్ధబొమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుఘనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అని అతని యొద్దకు వెళ్ళుదాము రండి అని చెప్పాను. అందుకు సౌలు, మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమీ తీసుకొని పోదుము. మన సామగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమీ ఉన్నదని అడుగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/4 తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇస్తున్నాను. 9వ వచనం. అప్పుడు ప్రవక్తయను పేరు వాడు పూర్వము దీర్ఘదర్శి అని పెంచుకొనేను. దీర్ఘదర్శి, సీయర్ అంటారు ఇంగ్లీష్లో. పూర్వము ఇశ్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదాము రండని జనులు చెప్పుకొనుట వాడుక. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును కనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతని కనుగొందరు. అతడు రాక మునుపు జనులు భోజనం చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనం చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతని చూచుటకు ఇదే సమయం అని చెప్పారు.
వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. సౌలు అతడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేశాను. ఎట్లనగా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళను నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడుగగా, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని. ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను. రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారింపకము. అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభిష్టము ఎవరి యందున్నది? నీ అందును నీ తండ్రి ఇంటి వారి అందును గదా. అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారు అందరిలో అల్పులు కారా? నాతో ఇలాగ ఎందుకు పలుకుతున్నావు అనెను. ఓకే. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి, ప్రవచనకర్తతో నేను నీ దగ్గర ఉంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా, ప్రవచనకర్త జబ్బను అని మీదనున్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో ఇట్లనే, చూడుము, మనము కలుసుకొని కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచితినని నేను ప్రవచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేశాను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలముల మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుతుండెను. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండమనెను. అంతటా వాడు వెళ్ళాను. ఓకే. అక్కడ అతన్ని అభిషేకించాడు రాజుగా సమూయేలు. అది దాని గురించి కాలంలో అసాధారణమైన భవిష్యత్తు కలిగి ఉన్నట్లు, అంటే చిన్నప్పుడే యవనంగా ఉన్నప్పుడే వీడికి మంచి ఫ్యూచర్ ఉందిరా, వాడు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, చక్కగా దీక్ష పెట్టి చదువుతున్నాడు, చాలా మంచి ఫ్యూచర్ ఉన్నది అని కనిపించిన తర్వాత కూడా దానికి తగినట్లుగా జీవించేవారు అప్పుడప్పుడు తటస్థపడతారు. అంటే యవ్వనంలోనే మంచి వాళ్ళుగా, మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళుగా అనిపించుకుని తర్వాత కూడా ఆ విధంగా దానికి తగినట్టుగా జీవించేటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. కానీ సర్వసాధారణంగా అలాంటి పరిస్థితి కనిపించదు.
ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్. వియన్నా దేశంలోని ఒక సామాన్య పెయింటర్ భయంకరమైన రాక్షసుడిగా మారతాడని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అడాల్ఫ్ హిట్లర్గా తయారవుతాడని ఎవరు ఊహించగలరు? రెండవ ఎగ్జాంపుల్, పురుషుల దుస్తుల వ్యాపారంలో దివాలా తీసి కేవలం హై స్కూల్ని అభ్యసించి మిస్సూరీ రాష్ట్రం నుండి, అమెరికాలో ఉన్నటువంటి మిజోరా అంటారు, రాష్ట్రమునకు చెందిన రూజ్వెల్ట్ తర్వాత అమెరికా అధ్యక్షుడు అవుతాడని, నాగసాకి హిరోషిమాలపై ఆటం బాంబు వేస్తాడని జనరల్ డగ్లస్ మకార్థర్ ఆయన్ని పదవి నుండి తొలగిస్తాడని, సైన్యంలో జాతి వివక్షత ఏమి లేకుండా నిర్మూలిస్తాడని ఎవరు ఊహించగలరు? దాని మీద ఎవరికన్నా కానీ కొంచెం రీసెర్చ్ చేస్తే ఆయన హ్యారీ ట్రామెన్ గురించి చెబుతున్నట్టుగా మనం గ్రహించవచ్చు. ఈ ఉపోద్ఘాతంలో కార్సన్ గారు ఇవన్నీ చెప్పాడు. అంటే ఆయనకి వరల్డ్ హిస్టరీ తెలుసు, అమెరికన్ హిస్టరీ తెలుసు. ఆ విధంగా నాకు అన్ని విధాలైనటువంటి రీతిగా అన్ని కోణాల్లో అంత జ్ఞానం లేదు నాకు. అందువల్లనే ఆయన చెబితే బాగుంటుంది అని ఆయన నోట్సు మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే అంత మేధావి, అన్ని కోణాల్లో చాలా కోణాల్లో ఆరితేరి అన్ని కోణాల్లో జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్గా ఉన్నటువంటి వ్యక్తి. మ్యూజిక్ అయితేనేమి, మరి జోక్స్ అయితేనేమి, వ్రాయటం అయితేనేమి, మరి బైబిల్ ఎక్సిజీట్ చేయటం అయితేనేమి, లాంగ్వేజెస్ ఒరిజినల్ లాంగ్వేజెస్ అయితేనేమి, మరి వాటికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని తయారు చేయటం అయితేనేమి, మరి రీసెర్చ్ చేసి కంపాటిబిలిజం అనేటువంటి యునిక్ థియాలజీలో ముందు అడుగు వేసినటువంటి వ్యక్తి అని, మరి చాలా పుస్తకాలు ఎన్నని చెప్పడం, ఆయన చాలా పుస్తకాలు రాసినటువంటి కామెంటేటర్. ఆయన చెబితే దానికి కొంచెం వెయిట్ ఉంటుంది. కాబట్టి మీరు నేను నేర్చుకున్నవి మీకు చెప్తున్నాను, తీసుకునేవి కాదు. చాలా జ్ఞానంతో రీసెర్చ్ చేసి చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మరి ప్రపంచంలో ఒక TGC.org అనేటువంటి ఒక 10 మిలియన్కి పైగా వాళ్ళు తరబీదు పొందుతున్నారు. అలాంటి ఆయన రాసినటువంటి మాటలన్నీ గ్రహించుకుని దయచేసి మీరు వీటిని చూడటమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటివి అనేకమైనటువంటివి మీకు అందజేయబడతాయి. సౌలు విషయం గమనిస్తే మనం చదువుకున్నటువంటి మరి అధ్యాయం అంతా చదువుకున్నాం కదా, 25 పైన వచనాలు. ఈ ఇప్పుడు ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే బెంజామిన్ గోత్రం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఆ బెంజామిన్ గురించి న్యాయాధిపతులు 19, 20, 21 అధ్యాయాల్లో మనం చూసాం. ఆగస్టు 5, 6, 7 జానును తిరిగి చదివితే మరి అది మనకి గుర్తుకు వస్తాయి. అక్కడ భయంకరమైనటువంటి సంఘటనలు జిబియాలో జరిగినాయి కదా, అది బెంజామిన్ గోత్రానికి సంబంధించింది. వాళ్ళని హతం చేశారు కదా, మరి 600 మంది కాల్బలం తప్ప ఇక ఎవరు మిగిలినటువంటి వాళ్ళు లేరు. వారి జనాభా చాలా వరకు తగ్గించబడింది. వాళ్ళు అవమానం పొందారు. అలాంటి బెంజామిన్ గోత్రమునకు చెందినవాడు, ఆ గోత్రంలో చిన్న వంశానికి చెందినటువంటి వాడు, కుటుంబానికి కూడా చెందినటువంటి వాడు.
తను ఆ విధంగా చెప్పుకుంటున్నాడు. నేను అలాంటి వాడినయ్యా, నేను రాజు అని అంటావేంటి, ఆ గ్రీటింగ్ నీకు భలేగున్నదే అని సౌలు ఆశ్చర్యపోతాడు. భౌతికంగా దృఢమైన యవ్వనస్తుడు, చూడటానికి చాలా బాగుంటాడు. తండ్రి ఇచ్చిన వ్యవసాయ బాధ్యత నేర్చుకుంట్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. మనకు తెలిసినంతలో పొగుడుకున్నటువంటి వ్యక్తి కానీ, అధికారాన్ని ఆశించినటువంటి వాడు కానీ కాదు. ఏ నటన కూడా ఆయన లేదు. ప్రెజెంట్ గాయ్ అంటే మనం మనం ఏది నిర్ణయం ఎదగలేం. నిర్ణయం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ప్రతిసారి పాస్టర్ ప్రసంగం చేస్తే ఆయన క్లారిఫై చేయాలి. కాబట్టి ఈ ప్రసంగాన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సిందేంటి, మీరు నిర్ణయించుకోవాల్సిందేంటి అని ఆయన చెప్పాలి. ఒకవేళ ఆయన చెప్పకపోయినా కానీ మనం దాన్ని గ్రహించుకోవాలి. ఏదైనా ప్రసంగం, ఆ ప్రసంగం ఎట్లా అన్నా ఉండని, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏమి నిశ్చయించుకోవాలి. మనం ప్రసంగాన్ని అర్థం చేసుకుంటాం, కానీ మన జీవితంలో మార్పు ఉండదు. ఎన్నోసార్లు వారానికి మనం మరి ఒక ప్రసంగం, కొన్ని సంఘాల్లో 3 ప్రసంగాలు ఉంటాయి. ఒక ప్రసంగం కానీ, 2 ప్రసంగాలు కానీ, 3 ప్రసంగాలు కానీ, చివరికి మనం నేర్చుకున్నది ఏంటి అని మనం ధ్యానించుకోవాలి. వీ షుడ్ సర్చ్, ఏం చెబుతున్నాడు దేవుడు వీటి వలన అని అంతవరకు ఆగకూడదు. నిజంగా మన ప్రవర్తన మారాలి, మన తలంపులు మారాలి, మన మాటలు మారాలి, మన జీవితాల్లో బిబ్లికల్ పరివర్తన ఉండాలి అని అంటే ఒక స్టెప్ మిస్ అవుతుంది. అర్థం చేసుకుంటాం, అది ఫస్ట్ స్టెప్. మన ప్రవర్తన 3వ స్టెప్పు. ఆ ప్రవర్తనలో మార్పు ఉండదు. ఎందువలనంటే 2వ స్టెప్ లేదు. ఆ 2వ స్టెప్ ఏంటంటే నిశ్చయించుకోవాలి, అది నిర్ణయించుకోవాలి. వీ షుడ్ మేక్ రెజల్యూషన్. అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ న్యూ ఇయర్ దాకా ఉండనవసరం లేదు. చిన్న చిన్న వాటిల్లో దేవుడు మాట్లాడితే మనం రిజాల్వ్ చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో, ఎంత తరచుగా దేవునికి ఇష్టంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో, ఆ మోతాదులో మనం ఆత్మీయంగా దృఢపడతాం, ఎదుగుతాం. రిజల్యూషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమని రిజల్యూషన్ చేసుకోవాలి? ఇక్కడ వినయంగా ఉంటాను. ఎంతో గొప్ప లక్షణాలు నాలో ఉన్నప్పటికీ నేను వినయంగా ఉంటాను. దేవుని యెడల నమ్మకంగా ఉంటాను. దేవుని యెడల నమ్మకంగా ఉంటే మనుషుల యెడల కూడా నమ్మకంగా ఉంటాం. ఆ విధంగా మనం తగ్గించుకునేటువంటి గుణం ఉంటుంది. రెండవ విషయం, రెండవ పాఠం మనం నేర్చుకోగలిగింది, సమూయేలు సౌలుని మరి అభిషేకించాడు, రాజుగా ఆయన్ని నియమించాడు. అలాంటి బాధ్యత మనకున్నప్పుడు, సమూయేలుకి ఇవ్వబడినటువంటి బాధ్యత మనకున్నప్పుడు, సంఘ కాపరులు కానీ, వేరే క్రైస్తవ నాయకులు కానీ, కార్పొరేషన్ల యజమానులు కానీ, మరి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు, మరి మేనేజర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడాను చాలామందిని నియమించుకుంటారు, ఉద్యోగస్తుల్ని. అలాంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు మనలో కొంతమంది ఉంటే ఇతరుల కంటే వాళ్ళకి ఎక్కువ
దూరదృష్టి ఉండొచ్చు, ఎక్కువ డిసర్న్మెంట్ ఉండుండొచ్చు. ఓకే, దూరదృష్టి కలిగినప్పటికీ, అంత దూరదృష్టి ఉన్నా కానీ, ఎంత జ్ఞానం ఉండినా కానీ మనం కూడా తప్పులు చేస్తాము. ఎంత డిసర్న్మెంట్ ఉండినా, ఎంత జాగ్రత్తగా చేసుకున్న మనుషుల్ని చేసుకుని వాళ్ళని అపాయింట్ చేసుకున్నా కానీ మనం తప్పులు చేస్తాం. దీని వెనుక సూక్ష్మమైన కారణం ఉంటుంది. ఏంటి? మనం ఎంచుకున్న దానిలోని దోషములను ప్రక్కన పెట్టినప్పటికీ, మనం ఎంచుకునేటువంటి మనం ఎంచుకునే దానిలో కొన్ని తప్పులు ఉండొచ్చు. అవి ప్రక్కన పెట్టినప్పటికీ మంచి నిర్ణయంలో కూడా తప్పు నిర్ణయంగా మారవచ్చు. మనం నిర్ణయం తీసుకున్నప్పుడు, ఉద్యోగంలో పెట్టుకున్నప్పుడు అది మంచిదే, కానీ అది వాడు తప్పుగా మారతాడు. లేక ముందు వాడు పెద్ద గనుడు కాదు, చాలా బలహీనుడు, మరి అలాంటి వాడిని నిర్ణయించుకున్నాం. తప్పుగా మనం నిర్ణయించుకున్నప్పటికీ వాడు మంచివాడిగా తయారు కావచ్చు. కాబట్టి దానికి ఏంటంటే మనుషులు మారతారు, అది మనం గ్రహించుకోవాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని, మూడవ పాఠం, వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంస్థ, మరి ముఖ్యంగా చర్చి, క్రైస్తవ సంస్థ, స్థానిక సంస్థ ఎందుకు పనికిరాని నాయకులను, దుర్మార్గంగా మారినటువంటి వాళ్ళని ఏ విధంగా తొలగించాలి? అలాంటి మెకానిజం అనేది, అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ఉండాలి. అది దైవికంగా ఉండాలి, సెక్యులర్గా ఉండకూడదు. దైవికంగా తొలగించే యంత్రాంగం ఉండాలి. దాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఇక మరి సౌలు విషయం వస్తే, ప్రాచీన కాలంలోని ఇశ్రాయేలుల రాజును మాత్రము తొలగించుట సాధ్యమైన పని కాదు. ఆ దినాల్లో రాజుని ఎట్లా తొలగిస్తాం? కానీ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ఇది సాధ్యం. అంతేకాదు, సాధ్యం కావటమే కాదు, వాళ్ళని తొలగించడానికి తప్పనిసరిగా అలాంటి వాళ్ళని తొలగించాలి అని రూల్ ఉంది, అనే ప్రిన్సిపల్ ఉంది. ఓకే, మరి ఫర్ ఎగ్జాంపుల్ 1 కొరింథీ 5లో మనం చూస్తాం, ఒక వ్యక్తి మారు తల్లితో ఉంటున్నాడు, వాడిని తొలగించండి అని అన్నాడు. 2 కొరింథీ 10, 11, 12, 13 అధ్యాయాల్లో, 4 అధ్యాయాల్లో అక్కడ అబద్ధ బోధకులు ఉన్నారు. కొరింథీయులు మైండ్ చెడగొట్టినటువంటి దుష్టులు ఉన్నారు, బోధకులు. వాళ్ళని పంపించేసేయండి, గెట్టేసేసేయండి, వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. వాళ్ళు సంఘానికి అంతకుముందు సంబంధించినటువంటి వాళ్ళే, వాళ్ళని బయటికి పంపించేసేయండి అని కఠినంగా ఆ 4 అధ్యాయాల్లో ఆయన చెబుతాడు. 10, 11, 12, 13 ఆ 4 చివరి అధ్యాయాలు. అది 4వ విషయం. ఆది నుండి అంతము తెలిసిన వాడు దేవుని మాత్రమే. అది జాగ్రత్తగా మనం అతి జాగ్రత్తగా విచక్షణతో మనం నిర్ణయం తీసుకున్నప్పటికీ, వాళ్ళని నియమించేటువంటి విషయంలో మనల్ని సంపూర్తిగా దేవునికి అప్పగించుకున్నట్టు కంటే ఇంకంత అయిపోయింది. ఇంకేం చేయాలి? సంపూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. వాక్యం, బైబిల్లో ప్రత్యక్షపరచుకున్న నిర్ణయాలకు అనుకూలంగా ప్రవర్తిస్తూ, ఆయన్ను సంతోషపరుస్తూ, ఆది నుండి అంతం వరకు తెలిసిన దేవునికి వదిలిపెట్టాలి. సంపూర్తిగా ఆయన నమ్మి వదిలిపెట్టాలి.
అది మనం గమనించాల్సింది. కాబట్టి అలాంటి బాధ్యత పాస్టర్స్కి ఉంటే మనం మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త తీసుకున్నప్పటికీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏ విధంగా తొలగించాలి. సంఘ పెద్దలు కానీ, మరి బిషప్గా ఉంటే మరి పాస్టర్స్ కానీ, అది చాలా కష్టం. దాన్ని బట్టి పార్టీ స్పిరిట్, డివైడ్ కావటం చర్చి అట్లా కాకుండాను దైవికంగా ఎట్లా చేయాలని ముందుగానే ఆలోచించుకుని ఆ కాన్స్టిట్యూషన్లో పెట్టుకుని అది సంతకం చేయించుకోవాలి. అలాంటి ఏర్పాటు మన కాన్స్టిట్యూషన్లో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.